నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రాయల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అభివృద్ధికి తప్పక సహకరిస్తామని చిత్తూరు తిరుపతి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, ఆరణి శ్రీనివాసులు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఉదయం స్థానిక సీఎం కళ్యాణ మండపంలో రేవా 4వ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. చిత్తూరు రేవా అధ్యక్షులు పిఎంఆర్ ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సంబంధిత 2 ఎమ్మెల్యేలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఖచ్చితంగా రేవా ఎంప్లాయీస్ కి ఎప్పుడు ఏది కావాలన్నా అది మీ ఇల్లు, మీ ఇంటికి వచ్చి మీరు కావాల్సినది ఏది కావాలన్నా అడిగి చేయించుకునే హక్కు మొట్టమొదటిగా మీకే ఉంది. కాబట్టి నన్ను ఇదివరకే పోయిన సమావేశంలో ఒక స్థలం ఇస్తే బాగుంటుంది అని కోరారు. ప్రభుత్వం నుండి ఇచ్చేకి కొన్ని ఆంక్షలు ఉంటాయి. ఒక అసోసియేషన్కి ఇస్తే అన్ని అసోసియేషన్లు అడుగుతారు అని. బట్ ఓకే, ఈ అసోసియేషనే కదా నన్ను నిలబెట్టి గెలిపించింది. కాబట్టి ఎక్కడైనా ఒక సిఏ సైట్ ప్రభుత్వ లేఅవుట్ వేసిన కాడ గవర్నమెంట్కి ఏదైతే ఇస్తారో దాన్ని త్రూ మున్సిపాలిటీ కలెక్టర్ గారికి చెప్పి ఖచ్చితంగా ఎంప్లాయీస్ కి మీకు ఒక స్థలం కేటాయించే పని చేస్తానని తెలియజేసుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ రేపు కూడా స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. ఖచ్చితంగా మీ పాత్ర, మీ యొక్క సహకారం కూటమి ప్రభుత్వానికి ఉంటుందని భావిస్తూ మీరు అడిగినట్టు మీలో ఒకరికి అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తూ మిమ్మల్ని ముందుండి నడిపించే బాధ్యత మా అందరిపైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా పని చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై రేవా.